వావ్, సూపర్, అసలు సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట. భలే ఉంది. పైనుంచి ఇంకొక వ్యూ అనమాట. ఇది ఊరు, మనం ఈ ఊరిలో నుంచే వచ్చాము. హలో గాయ్స్, వెల్కమ్ టు ఎ న్యూ వీడియో, ఎ న్యూ అడ్వెంచర్ అండ్ ఎ న్యూ డే. ఈరోజు మనం తిమ్మప్పన బెట్టకి వెళ్తున్నాము. ఈ తిమ్మప్పన బెట్ట రామ్నగరాలో ఉందన్నమాట. మనకి ఇది బెంగళూరు నుంచి అరౌండ్ 75 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఒక హిల్ అనమాట. మనము ఇప్పుడు బైక్ రైడ్ చేసుకుంటా తిమ్మప్పన బెట్టకి వెళ్తాము. మనం ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి. బెంగళూరులో మార్నింగ్ రైడ్స్ చాలా బాగుంటాయి అన్నమాట. ఎందుకంటే తక్కువ ట్రాఫిక్ ఉంటుంది. తక్కువ ట్రాఫిక్లో బైక్ రైడింగ్ అంటే అసలు నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే జనరల్గా మనకి డే టైంలో కానీ నార్మల్ వీక్ డేస్ ఈవెన్ వీకెండ్స్లో కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఓన్లీ మనకి ఎర్లీ మార్నింగ్ అండ్ కొంచెం మార్నింగ్ రైడ్స్ మాత్రమే చాలా ఫ్రీగా ఉంటాయి. అప్పుడు మనం బైక్ వేసుకొని ప్రశాంతంగా మొత్తం ఎక్కడ కావాలంటే అక్కడ తిరిగేయచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ 1 అవర్ రైడ్ చేసుకొని సిటీ అవుట్స్కట్స్కి వచ్చాము. మనం యాక్చువల్గా మైసూర్ రోడ్లో వెళ్తాం అనమాట. సో ఈ జర్నీకి టోటల్గా 2 అవర్స్ టైం పట్టుద్ది. ఇన్ ద 70 కిలోమీటర్స్ 2 అవర్స్ టైం పడుతుందా అనుకుంటే మనకి వితిన్ సిటీ లోపలే ఆల్మోస్ట్ 1 అవర్ 20 మినిట్స్ పడుతుంది. అండ్ రిమైనింగ్ మనకి మైసూర్ హైవేలో 45 మినిట్స్లో మనం వెళ్ళిపోతాం అనమాట. గైస్, ఇక్కడ ఇల్లు చూసారా? పాతకాలం నాటి ఇల్లు అనమాట. చూడండి, సైడ్ రైట్ సైడ్ ఇవన్నీ చాలా బాగుంది. సో ఎంతైనా విలేజ్లో బైక్ రైడింగ్ ఎక్స్పీరియన్సే వేరు యాక్చువల్గా. ఎందుకంటే మనకి ఆ చెట్ల యొక్క ఫ్రెష్నెస్, ఆ కూల్ బ్రీజ్ తగులుతూ ఉంటాయి. మనకి సిటీలో ఆ ఎక్స్పీరియన్స్ రాదు. చూడండి, అసలు రోడ్డు చాలా బాగుందన్నమాట. చుట్టూరు కొబ్బరి చెట్లు, అటు ఇటు కొబ్బరి చెట్లు. అలాగే పొద్దున్నే సూర్యుడు రేస్ కిరణాలు అలా పడుతూ ఉన్నాయి చెట్ల మధ్యలో నుంచి. అక్కడక్కడ వెలుతురుగా, అక్కడక్కడ నీడగా, అక్కడక్కడ చల్లగా చాలా బాగుంది. చూడండి గాయ్స్, రోడ్డు చాలా బాగుంది. అసలు రోడ్డు జర్నీ ఎక్సలెంట్గా ఉందన్నమాట. చూడండి, ఒక రైట్ సైడ్ అలా ఎండ పడతా కిరణాలు పడుతూ ఉన్నాయి. మొత్తం కొబ్బరి చెట్లు. నేను యాక్చువల్గా తమిళనాడు హోసూర్ దగ్గర మందారగిరి హిల్స్ అని ఒక దానికి వెళ్ళాను. అది కూడా ఇట్లాగే కొండలు అనమాట. సేమ్ ఇట్లాగే ఉంటుంది రోడ్డు. చుట్టూరు కొబ్బరి చెట్లు, అటు ఇటు మనం మధ్యలో పోతూ ఉంటాము. అసలుకి ఆ డెస్టినేషన్ బాగుంటుంది ఖచ్చితంగా. ఆ డెస్టినేషన్ కంటే కూడా ఆ జర్నీ ఏదైతే ఉంటుందో అది అసలుకైతే నెక్స్ట్ లెవెల్. మందారగిరి హిల్స్ జర్నీ యాక్చువల్గా అంత కృష్ణగిరి డిస్టిక్ కదా. కృష్ణగిరి డిస్టిక్ అంటేనే అసలుకి మొత్తం ఫుల్ ఈ కొబ్బరి చెట్లు, కొండలు. డెఫినెట్గా మందారగిరి హిల్స్ ఒకసారి అందరు వెళ్ళండి బైక్ రైడర్స్, చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ చూపిస్తుంది గాయస్. సో ఈ 1.5 కిలోమీటర్ మనం ఇలాగ ఈ రోడ్లో వెళ్ళాలి. ఈ విధంగా ఉంటుంది అనమాట. సో అటు సిటీలో కాదు, అటు విలేజ్లో కాదు, కైండ్ ఆఫ్ ఘాట్ రోడ్, కొంచెం ఘాట్ రోడ్ ఉంటుంది. సో మనం ఇప్పుడు అదిగో అక్కడికి వెళ్తాం అనమాట, పైకి. చూడండి గాయస్, చాలా బాగుంది. ఇప్పుడే నా డీజేఐలో ఛార్జింగ్ అయిపోయింది. దానికి పవర్ మాడ్యూల్ కనెక్ట్ చేశాను. పవర్ మాడ్యూల్ పెట్టి రన్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఇంకా 3 మినిట్స్ చూపిస్తుంది. ఇక్కడ చిన్న కాలువలాగా ఉందన్నమాట. చూడండి, ఇక్కడ వస్తుంటే ఆ కొండ లిటరల్గా మనము ట్రోల్ సినిమా ఉంది కదా, ఇంగ్లీష్ హాలీవుడ్ ట్రోల్ మూవీ ఉందన్నమాట. అంటే వాళ్ళు కొండలకి జీవం ఉండేది, అవి కూడా వన్స్ అపాన్ ఏ టైం ఈ భూమి మీద నివసించేయి అని చెప్పేవాళ్ళు. అట్లాగే అనిపిస్తుంది నాకు ప్రతిసారి కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు. అరే, ఏదో సంథింగ్ ఇట్స్ ఎ లివింగ్ థింగ్, నిర్జీవమైనది కాదు,
జీవం ఉన్నది అన్న ఫీలింగ్ వస్తుంది ఆ కొండల దగ్గరికి వెళ్తే. అండ్ వాటి సెన్స్, ఆ సెన్స్ కూడా వేరుంటుంది కొండల సెన్స్. ఇదే గైస్ మనం వెళ్ళాల్సింది. ఇదే టెంపుల్ ఉందన్నమాట, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. మనం ఓపెన్ చేస్తుంటే టెంపుల్ కూడా చూస్తాము వెళ్ళి. నేను మేబీ ఒక్క 40 మినిట్స్ ముందు బయలుదేరుంటే బాగుండేది ఇంకా. ఎందుకంటే మనకి 40 మినిట్స్ అయితే సన్ రైజ్ కవర్ చేసేవాళ్ళమే. బట్ ఇప్పుడు ఆల్రెడీ సన్ రైజ్ మిస్ అయిపోయింది. బట్ దట్స్ ఓకే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా అవకాశం ఉంటే మళ్ళీ కవర్ చేస్తాను. సో ఇప్పుడు గైస్ మనం పైకి వెళ్తున్నాము, చూస్తున్నారు కదా, అదిగో కొంచెం ఘాట్ రోడ్ అనమాట, జాగ్రత్తగా వెళ్ళాలా. బాగుంది, అడవిలో వెళ్తున్నట్టు, అటు ఇటు కొండలు, చెట్లు, మధ్యలో రోడ్డు, చాలా బాగుంది గైస్. We are climbing the hill. We are going to top of the hill. ఇదిగోండి, ఈ వ్యూ కూడా చాలా బాగుంటుంది చూడండి. కొండ దగ్గరికి వచ్చాము, మనకి రైట్ సైడ్ ఏముండదు, ఇలా స్లోప్ ఉంటుంది. మనం ఇట్లా ఈ రోడ్లో వెళ్తూ ఉంటాము. ఇది కూడా చాలా బాగుంది గాయ్. ఇక్కడ పార్కింగ్ ఉన్నట్టుంది. ఇదే వ్యూస్ అనమాట. ఇక్కడికి అందరిని అలౌ చేయలేదు, నేను అడిగాను, నాకు 2 నిమిషాలు నాకు వెళ్ళేసి వస్తాను అని. ఈ వ్యూ చాలా బాగుంటుంది ఇలా బైక్ మీద కొండ కింద వెళ్తే. ఇంకా డ్రోన్ షాట్ అయితే అదిరిపోతుంది, బట్ మన దగ్గర డ్రోన్ తేలేదు. బట్ మనం ఈ కొండ ప్రత్యేకత ఏంటంటే ఇది ఫ్లాట్గా ఉంటుంది. ఈ ఫ్లాట్గా ఉన్న చోట ఇలా మనం బైక్ వేసుకొని అలా ముందుకు వెళ్ళొచ్చు అనమాట. ఆడదాకా వెళ్ళొచ్చు, చాలా బాగుంటుంది. చూడండి అటు ఇటు చూడండి. వీఆర్ గోయింగ్ టు ద టాప్ ఆఫ్ ద హిల్. అందులో బైక్ మీద ఈ ఫ్లాట్ కొండ మీద ఇలా రైడింగ్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అది. ఇప్పుడు మనం ఇక్కడ బైక్ పార్క్ చేసి కొన్ని వీడియోలు, ఫోటోలు తీసుకున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నది ట్విన్ రాక్స్ అనమాట. దీన్ని ట్విన్ రాక్స్ అంటారు. ఇదే వ్యూ చూడండి ఒకసారి. చూడండి గాయస్, మళ్ళీ నేను కొంచెం దూరం వెనక్కి వెళ్తున్నాను. ఎందుకంటే ఈ ఫ్లాట్ రాక్ మీద రైడింగ్ చేయాలని నాకు చాలా ఇష్టము. చాలా రోజుల నుంచి వీడియోల్లో చూసి అరే ఈ రాక్ మీద ఒకసారి ఆఫ్ రోడింగ్ చేస్తే భలే ఉంటుంది అని చెప్పి నేను చేస్తున్నాను. రియల్లీ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట బైక్ రైడింగ్ ఇక్కడ.
ఎగ్జాక్ట్లీ మనం వెళ్తాము అక్కడికే. సూపర్, అసలు సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట. భలే ఉంది. గుడ్ మార్నింగ్ గైస్. మొత్తానికి మనం తిమ్మప్పన బెట్ట వచ్చామన్నమాట. ఒకసారి చూడండి వ్యూ, అదిగో వాటిని ట్విన్ రాక్స్ అంటారు. బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా ట్విన్ రాక్స్. సో మన బైక్ ఆల్మోస్ట్ చూపించినట్టుగా కొండ పైకి తెచ్చేసాము. అదండి అక్కడి నుంచి ఇలా ప్యారలల్గా స్ట్రైట్గా వస్తుంది, అలా బైక్ వేసుకొని వచ్చేయచ్చు. అండ్ ఇది చూడండి వ్యూ, ఇదనమాట 360 degrees వ్యూ. చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ వచ్చామన్నమాట. ఆల్మోస్ట్ 8 అయింది, ఇంకా ముందే రావాల్సింది. బట్ వ్యూ ఇస్ వెరీ గుడ్. అలాగా సన్ రైస్ అలా పడతా ఉన్నాయి, చూస్తున్నారు కదా. డెఫినెట్లీ యూ విల్ నాట్ రిగ్రెట్ కమింగ్ హియర్. దిస్ ఈజ్ రియల్లీ వర్త్ కమింగ్ ప్లేస్ అనమాట. చూడండి. ఇది చూడండి గైస్, ఇది పైనుంచి ఇంకొక వ్యూ అనమాట. ఇది ఊరు, మనం ఈ ఊరిలో నుంచే వచ్చాము. ఇది కూడా చూడండి, చుట్టూరు కొబ్బరి చెట్లు, మధ్యలో ఊరు. ఆ ఊరు కూడా ఎంత వెల్ ఆర్గనైజ్డ్గా ఉందో చూడండి. రోడ్డు స్ట్రక్చర్ అంతా ప్రాపర్గా కట్టినారు. అన్ని ఓల్డ్ మోడల్ హౌసెస్ అనమాట. చూడండి ఎంత కొబ్బరి చెట్లు, ఇంకా మంచు అలాగే ఉంది. మీకు మేబీ క్లియర్గా ఉండకపోవచ్చు విజను, బట్ లైట్గా మంచు అలాగే ఉంది. బట్ చాలా బాగుందన్నమాట ఈ ఊరు. గైస్ ఇక్కడ కొండ స్టార్టింగ్లో టెంపుల్ ఉంటుంది అనమాట. చూడండి ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా, అదే టెంపుల్. వీళ్ళు ఇక్కడ దేవుణ్ణి తిమ్మప్ప స్వామి దేవస్థానం, తిమ్మప్ప స్వామి అంటారు. చూడటానికి మన వెంకటేశ్వర స్వామి లాగే ఉన్నాడు. సో ఇది అనమాట టెంపుల్. ఇప్పుడు ప్రజెంట్ క్లోజ్ చేస్తున్నారు. మేబీ 9:30 కొంచెం లేట్గా ఓపెన్ చేసేటట్టున్నారు. బట్ కింద ఒక టెంపుల్ ఉందన్నమాట. మీరు వచ్చినప్పుడు ఓపెన్లో ఉంటే టెంపుల్ని దర్శించుకోండి. ఇక్కడ కాసేపు కూర్చోవచ్చు, పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంటుంది. దారిలో వచ్చేటప్పుడు బ్రేక్ఫాస్ట్ చేశాను, 2 ఇడ్లీ 1 వడ. ఇది 80 రూపీస్ ప్లేట్. టేస్ట్ చాలా బాగుంది గైస్. సో అది ఈరోజు మొత్తానికి మన వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.